అజయ్ అనుకున్నట్టు ప్రియాని వీకెండ్ ట్రిప్కి తీసుకెళ్తాడా? వీళ్ళిద్దరి ప్లాన్ గురించి వినయ్కి తెలుస్తుందా? అసలు అజయ్ వినయ్ని ఎందుకు చంపాలనుకున్నాడు? పెన్ మర్డర్ ఎపిసోడ్ 12. అజయ్ వీకెండ్ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ప్రియా వినయ్ని తిట్టుకుంటూ మధ్య మధ్యలో కాల్లో మాట్లాడే అజయ్ మాటలకి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో వీకెండ్ వస్తుంది. ముంబైకి వెళ్లడానికి రెడీ అయిన వినయ్ తను వెళ్లే ముందు ఒకసారి ప్రియాని కలిసి తనతో మాట్లాడి వెళ్దాం అనుకుంటాడు. అలాగే ప్రియాకి కాల్ చేస్తాడు. ఏదో పనిలో బిజీగా ఉన్న ప్రియా కాల్ ఎవరు చేశారన్న విషయాన్ని చూసుకోకుండా ఆ కాల్ని లిఫ్ట్ చేసేస్తుంది. వెంటనే వినయ్, ప్రియా కోపం తగ్గిందా అని అడుగుతాడు. తన వాయిస్ విన్న ప్రియ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత తన మొబైల్ స్క్రీన్ చూసుకుంటుంటే మై లవ్ అని ఉంటుంది. వెంటనే ప్రియ తనలో తానే, అబ్బా ప్రియా, చూసుకోకుండా అలా ఎలా లిఫ్ట్ చేశావే ఛా అని అనుకుంటూనే మొబైల్ని తన తలకేసి కొట్టుకుంటుంది. ప్రియా నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వినయ్, హే ప్రియా ఉన్నావా, నిన్నే అడిగేది అని అంటాడు. దానికి ప్రియా కోపంతో, వదిలేసి వెళ్ళిపోయావుగా, ఇప్పుడు నేను ఎలా ఉంటే ఏంటి, అసలు ఎందుకు కాల్ చేశావు అని అడుగుతుంది. అది విన్న వినయ్, ఏంటి వదిలేసి వెళ్ళిపోయానా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, వదిలేసి వెళ్ళిపోయింది ఎవరో, కోపంతో కారు రేగి వెళ్ళిపోయింది నువ్వు, తల వెనక్కి కూడా తిప్పకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు నన్నంటున్నావేంటి అని అంటాడు. అప్పుడు ప్రియా, ఇప్పుడేంటి అయితే, నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి కాల్ చేసావా అని అడుగుతుంది. దానికి వినయ్, లెట్స్ స్టాప్ దిస్ ప్రియా, ఈ గొడవని నేను ట్రాక్ చేయాలి అనుకోవట్లేదు అని అంటాడు. దానికి ప్రియా, నాకు కూడా నీతో గొడవ పెట్టుకునే అంత ఓపిక లేదు అని అంటుంది. అప్పుడు వినయ్, అమ్మయ్యా ఇప్పటికైనా కూల్ అయినందుకు థ్యాంక్స్ మేడం అని అంటాడు. దానికి ప్రియా, హలో, కూల్ అయ్యానని ఎవరు చెప్పారు? ఇప్పుడు నీతో గొడవ పడే అంత ఓపిక నాకు లేదు అని చెప్పాను అంతే, ఓ ఫీల్ అయిపో మాకు అని అంటుంది. వెంటనే వినయ్, బా ప్రియా, ఆ గొడవని ఇంకా మర్చిపోవా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయచ్చు కదా, ముంబైకి వెళ్లే ముందు నీతో మాట్లాడి వెళ్దాం అనుకున్నా, కుదిరితే కలిసి కూడా, నువ్వేమో ఇంకా అదే కోపంతో ఉన్నావు, ప్లీజ్ ప్రియా అర్థం చేసుకో అని అంటాడు. వినయ్ మాటలకి కొంచెం కూలైన ప్రియా, ఏంటి కలవడమా? అంత లేదు సార్, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు కలవడం అస్సలు కుదరదు, ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం అని అంటుంది. దానికి వినయ్ తనలో తానే, అబ్బా వీళ్ళు ఇప్పుడే రావాలా, ఛా, ఇప్పుడు కానీ కలిశానంటే మొత్తం పెంటైపోతుంది, ఆల్రెడీ జరిగింది చాలు. సరేలే ప్రియా, నేను ముంబైకి స్టార్ట్ అవుతున్నాను, వచ్చాక కలుస్తాం, సరే మరి బాయ్ అని అంటాడు. వెంటనే ప్రియా, ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. అలా ఫోన్ పెట్టేసిన 2 నిమిషాల్లోనే అజయ్ నుండి ప్రియాకి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన ప్రియా, చెప్పండి సార్, ఇంకా చేయలేదేంటా అని అనుకుంటున్నా అని అజయ్తో అంటుంది. దానికి అజయ్, ఓ నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నావు అని అంటాడు. అప్పుడు ప్రియా, ఛా అంత సీన్ లేదమ్మా, మాకు వేరే పని లేదనుకుంటున్నావా ఏంటి అని సెటైరికల్గా అంటుంది. దానికి అజయ్, ఓ అవునవును, రేపటి ట్రిప్కి అన్నీ సర్దుకోవాలిగా, కరెక్టే నువ్వు చెప్పింది, పని ఉంటుంది అని అంటాడు. అప్పుడు ప్రియా, నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకోకు, మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, సో నేను రావడం అనేది డౌటే అని అంటుంది. వెంటనే అజయ్, ఓ అత్తయ్య మామయ్య వచ్చారా, మరి నాకు చెప్పలేదు అని అంటాడు. దానికి ప్రియా, ఏంటి అత్తయ్య మావయ్య, కొంచెం ఎక్కువైనట్టుంది కదా అని అంటుంది. అప్పుడు అజయ్, అంటే నా ఉద్దేశం అంకుల్ అండ్ ఆంటీ వచ్చారా అని, జనరల్గా అంకుల్ అండ్ ఆంటీని తెలుగులో అత్తయ్య మావయ్య అనే కదా అంటారు, అందుకే అలా అన్నాను. అయినా ఏ నేను
అలా అనకూడదా అని అంటాడు. దానికి ప్రియా, నువ్వు నాకు తెలుగు ఇంగ్లీష్ నేర్పించక్కర్లేదు, కానీ రేపు నాకు ఖాళీ ఉంటే 1 గంట కలుస్తాను, లేదంటే లైట్ తీసుకో, అంతే. ఇంకా నువ్వు మళ్ళీ కాల్ చేయకు, నేను కుదిరినప్పుడు కాల్ చేస్తా, సరే ఉంటాను మరి, బాయ్ అని అంటుంది. వెంటనే అజయ్, ఆగు, సరే మన ప్లాన్ సంగతి పక్కన పెట్టు, నువ్వు రేపు రెడీ అనుకున్నప్పుడు నాకు కాల్ చేయి, నేనే వచ్చి నిన్ను పిక్ చేసుకుంటా అని అంటాడు. దానికి ప్రియా సరే అని కాల్ పెట్టేస్తుంది. తర్వాత అజయ్, ముందైతే రాని, తనని ఎలా పుట్టలోకి దింపలో నాకు తెలుసులే అని మనసులో అనుకుంటాడు. మరోవైపు వినయ్ ప్రియాని కలవకుండానే ముంబైకి స్టార్ట్ అయిపోతాడు. ఆ తర్వాత రోజు ప్రియా నుండి అజయ్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన అజయ్, హే ప్రియా, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా, రమ్మంటావా అని అడుగుతాడు. దానికి ప్రియా, అసలు నైట్ అంతా నిద్రపోయారా సార్, లేక కాల్ ఎప్పుడు చేస్తానా అని వెయిట్ చేస్తూ కూర్చున్నారా అని సెటైరికల్గా అడుగుతుంది. దానికి అజయ్, మీరు కలుస్తా అన్నాక మాకింక నిద్ర ఏం పడుతుంది మేడం, అయినా ఏదో ఒకటి చెప్పి రిసార్ట్కి రావచ్చు కదా అని అంటాడు. అప్పుడు ప్రియా ఒక నవ్వు నవ్వి, సరేలే, ఫీల్ అయిపోకు, రిసార్ట్కే వెళ్దాం, నేను ఆల్రెడీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నా, నువ్వు వస్తే వెళ్దాం అని అంటుంది. దానికి అజయ్ ఫుల్ ఎక్సైట్మెంట్తో అని గట్టిగా అరిచి వెంటనే మాటలు సాగతీస్తూ, అవును మరి మీ మమ్మీ డాడీ వచ్చారన్నావు అని అడుగుతాడు. అప్పుడు ప్రియా, నీకు అదంతా ఎందుకు, ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా అని అంటుంది. వెంటనే అజయ్, ఓహో కూల్ 10 నిమిషాల్లో నీ ముందుంటా అని అంటాడు. దానికి ప్రియా, సరే త్వరగా రా అని కాల్ కట్ చేస్తుంది. అలా కాల్ కట్ చేసిన 15 నిమిషాల్లో అజయ్ ప్రియా దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కార్లో రిసార్ట్కి స్టార్ట్ అవుతారు. అలా కార్లో వెళ్తూ ఉండగానే అజయ్ ప్రియాని ఫ్లోట్ చేస్తూ తనని ఇంకా క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఇద్దరు కార్లో టైంపాస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళనుకున్న రిసార్ట్ వచ్చేస్తుంది. రిసార్ట్ దగ్గర కార్ పార్క్ చేసి అజయ్ మరియు ప్రియా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఇప్పుడు మనం వినయ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ దగ్గరికి వద్దాం. సైబర్ సెక్యూరిటీ నుండి కానిస్టేబుల్ మూర్తికి కాల్ వస్తుంది. అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, కానీ అది ఒక రిసార్ట్ లొకేషన్లో ట్రేస్ అయిందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది విన్న మూర్తి వెంటనే ఎస్ఐ రాజు దగ్గరికి వచ్చి అజయ్ ఫోన్ ఒక రిసార్ట్ దగ్గర ట్రేస్ అయిందని, ఆ రిసార్ట్ ఎస్ఐ రాజు మరియు కానిస్టేబుల్ మూర్తి ఉన్న ప్లేస్ నుండి ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తాడు. అది విన్న ఎస్ఐ రాజు కానిస్టేబుల్ మూర్తితో, ఓ రియలీ, అయినా ఒక పక్క అతని ఫ్రెండ్ కలిసి ఆల్మోస్ట్ 2 వారాలు అయింది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది, వినయ్ కనిపించట్లేదు అని అజయ్ కేసు కూడా ఫైల్ చేశాడు, మరి రిసార్ట్ దగ్గర ఏం చేస్తున్నాడు? అయినా కేస్ ఫైల్ చేసిన అజయ్ తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు? సంథింగ్ ఇస్ రాంగ్, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మూర్తి గారు అన్నట్టు ఆ రిసార్ట్కి దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉందో కనుక్కోండి అని మూర్తితో అంటాడు. అప్పుడు మూర్తి ఎస్ఐ రాజుతో, సార్, ఆ రిసార్ట్ ఉన్న ప్లేస్ మన స్టేట్ అండర్లోకి రాదు, సో మనకి ప్రాపర్ సపోర్ట్ దొరక్కపోవచ్చు, మనమే వెళ్ళడం బెటర్ అని అంటాడు. దానికి ఎస్ఐ రాజు ఫ్రస్ట్రేషన్తో, ఈ వినయ్ గాడి చావు మన చావుకొచ్చేలా ఉంది, ఇంకేం చేస్తాం, పలాంటి వెళ్దాం, ఆ అజయ్ గాడిని పట్టుకుంటే మనకి ఏదో ఒక స్ట్రాంగ్ క్లూ దొరకచ్చు అని అంటాడు. అలా ఎస్ఐ రాజు మరియు కానిస్టేబుల్ మూర్తి అజయ్ ఉన్న రిసార్ట్కి వెళ్దామని కారెక్కుతారు. అలా ఎక్కిన వెంటనే కానిస్టేబుల్ మూర్తికి రాయల్ బార్ నుండి కాల్ వస్తుంది. సార్, నేను రాయల్ బార్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సార్. చనిపోయిన వ్యక్తితో ఆ రోజు బార్లో గొడవపడిన ఫారిన్ కస్టమర్
ఒక ప్యాకెట్ ఏదో మా బార్లో ఉన్న ఒక లాకర్లో పెట్టుకుని లాక్ వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత బార్లో జరిగిన గొడవ వల్లనో ఏమో ఆ లాకర్లో ఉన్న తన ప్యాకెట్ తీసుకెళ్లడం మర్చిపోయాడు. కానీ ఆ లాకర్ కీస్ మాత్రం తనతో పాటే తీసుకెళ్లాడు. అయితే ఇందాక అతనికి సంబంధించిన వ్యక్తి ఎవరో వచ్చి ఆ లాకర్ కీస్ తీసుకొచ్చి ఆ ప్యాకెట్ ని తీసుకెళ్లాడు. మీకు ఈ అప్డేట్ ఇద్దామని కాల్ చేశాను అని ఆ మేనేజర్ కానిస్టేబుల్ మూర్తితో చెప్తాడు. వెంటనే మూర్తి కోపంగా, ఎంత ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయారా? అసలు ఈ కేసు కాంప్లికేషన్స్ మీకు తెలీదు. బార్కి వచ్చి జరిగిందంతా చెప్పమని అడిగి సీసీ ఫుటేజ్ కూడా చూసాము. మీరు ఇప్పుడు ఈ ప్యాకెట్ విషయం చెప్పడం మర్చిపోయామని సింపుల్గా చెప్పేస్తున్నారు అని అంటాడు. అప్పుడు బార్ మేనేజర్, సారీ సార్, జనరల్ గా బార్కి వచ్చిన వాళ్ళు చాలా వరకు తాగి వెళ్ళిపోతారు. ఆ లాకర్స్ ని మాక్సిమం యూజ్ చేయరు, ఎవరికైనా అవసరం పడితే తప్ప. సో మేం కూడా ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అండ్ ఇందాక ఫారినర్ కి సంబంధించిన వ్యక్తి వచ్చాకే లాకర్ లో ఆ రోజు ఆ ఫారిన్ వ్యక్తి ఏదో ప్యాకెట్ పెట్టుకున్నాడన్న విషయం మాకు గుర్తొచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. దానికి మూర్తి, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు చాలా సింపుల్ గా సారీ అని చెప్తున్నారు. సరే, అది పక్కన పెట్టండి. ఇంతకీ ఇవాళ ఆ ప్యాకెట్ కోసం ఎవరో వచ్చాడని అన్నారే, ఆ వ్యక్తి కాంటాక్ట్ అయినా తీసుకున్నారా అట్లీస్ట్ అని అడుగుతాడు. అప్పుడు బార్ మేనేజర్, ఎస్ సార్, రిజిస్టర్ లో అతని పేరు అండ్ కాంటాక్ట్ నంబర్ నోట్ చేశాము. అండ్ దానితో పాటు సీసీటీవీ ఫుటేజ్ లో అతను వచ్చింది కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో ఆ వీడియో అండ్ అతని కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను అని అంటాడు. దానికి మూర్తి, ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. బై ది వే, అతను బార్ నుండి వెళ్ళి ఎంతసేపు అయింది అని అడుగుతాడు. అప్పుడు బార్ మేనేజర్, సార్, ఒక 10 to 15 minutes అయింది అంతే. మా వాళ్ళు నాకు చెప్పగానే నేను మీకు కాల్ చేశాను సార్ అని అంటాడు. వెంటనే మూర్తి హడావుడిగా, ఓకే ఓకే ఫైన్, నాకు ఆ డీటెయిల్స్ ఇమీడియట్ గా పంపించండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఎస్ఐ రాజుతో కానిస్టేబుల్ మూర్తి బారు నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంతలో బార్ మేనేజర్ నుండి మూర్తి ఫోన్కి ఆ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ చూసిన వెంటనే ఎస్ఐ రాజు మూర్తితో, ఆ నంబర్ మన వాళ్ళకిచ్చి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో ట్రేస్ చేయమని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు ఆ నంబర్కి కాల్ చేయొద్దు అని చెప్పండి. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని డైరెక్ట్గా వెళ్దాం. అతన్ని డైరెక్ట్గా పట్టుకుంటే ఆ ఫారినర్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు అని అంటాడు. ఆ ఫారినర్ లాకర్లో ఏం పెట్టాడు? అది తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఎస్ఐ రాజు మరియు మూర్తి అతన్ని పట్టుకుంటారా? తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి.